అత్యాచారాలు పెరిగిపోయాయి, అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. ఆడవాళ్లపై లైంగిక దాడులు తీవ్రతరమైపోయాయి. చట్టాలున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. పోలీసులు ఉన్నా జరగాల్సిన ఘోరాలు జరిగిపోతూనే ఉన్నాయి. అందుకే విశాఖలో మగువలు తెగించి తమను తాము రక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆత్మరక్షణ విద్యలో మెలకువలు నేర్చుకుంటున్నారు. నిమిషానికో అఘాయిత్యం, గంటకో అత్యాచారం. దేశం నలుమూలల మహిళలపై జరుగుతోన్న లైంగిక దాడుల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యువతులపై అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. అత్యాచారాలు, అఘాయిత్యాలతో పాటు చైన్ స్నాచింగ్లు, ఈవ్ టీజింగ్లతో యువతుల్లో అభద్రతాభావం నెలకొంది. అమ్మాయిల్లో గూడు కట్టుకున్న భయాల్ని తొలగించి ఆత్మవిశ్వాసం నింపే కార్యక్రమాన్ని ప్రారంభించారు విశాఖ పోలీసులు. ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణిప్పిస్తున్నారు పోలీసులు. కరాటే, జుడో, టైక్వాండోలో టెక్నిక్స్ నేర్పుతున్నారు. విశాఖ పోలీస్ గ్రౌండ్స్ లో సెల్ఫ్ డిఫెన్స్ కోచింగ్ క్లాసెస్ నాన్ స్టాప్ గా జరుగుతున్నాయి. మొదటి బ్యాచ్ లో 400 మంది అమ్మాయిలు శిక్షణ పూర్తి చేశారు. ఈవ్ టీజింగ్ చేసేవారికి ఎలా బుద్ధి చెప్పాలి, చైన్ స్నాచర్లకు ఎలా చెక్ పెట్టాలి, లైంగిక దాడులకు ప్రయత్నించే వారి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలనే టెక్నిక్స్ వారం రోజుల్లో నేర్పించారు. ఈ శిక్షణ తమలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్తున్నారు యువతులు. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. చాలా మందికి అస్సలు ఏమి ఐడియా ఉండేది కాదు. ఇప్పుడు దాకా నాకే ఐడియా ఉండేది కాదు చాలా టెక్నిక్స్ గురించి. ఇప్పుడు వచ్చాక కొంచెం ఐడియా వచ్చింది. యాసిడ్ దాడుల నుంచి చైన్ స్నాచింగ్, మరలా ఒకవేళ ఎవరైనా మమ్మల్ని అటాక్ చేస్తే, ఎవరైనా ర్యాగింగ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నది ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడానికి మేము ఇక్కడ కొన్ని డిఫెన్స్ అన్నవి యాక్టివిటీస్ అనేవి నేర్చుకున్నాం. పోలీసులతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారులు కూడా యువతులకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. యువతుల్లో ఆసక్తి పెరిగితే మరిన్ని బ్యాచ్ల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇప్పిస్తామని చెప్తున్నారు పోలీసులు. చైన్ స్నాచింగ్ చేసినప్పుడు చేయాలంటే చాలు, లేదంటే మన మీద యాసిడ్ చేసినప్పుడు మనం కిందకి కూర్చుండిపోతే మన మీద ఎక్కువగా అటాక్ అవడానికి అవకాశం ఉండదు. చిన్న మెలకువలు ఇవన్నీ మీ ఫ్రెండ్స్ నేర్పితే వీలైనంత వరకు మీకు మీ శరీరానికి కానీ లేకపోతే మీకు మనసుకు కానీ బాగా కలగకుండా ఉంటుంది. ఇలాంటివన్నీ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి చెప్పి దాన్ని వైడ్ స్ప్రెడ్ చేయండి. సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు తమను తాము సులువుగా రక్షించుకోగలరనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందిన యువతులు తమ స్నేహితులకు కూడా ఆ టెక్నిక్స్ నేర్పాలని సూచిస్తున్నారు. Reality. Yes.